యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 43 verse 1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు ప్రభు అంటున్నాడు యాకోబుతో, సృష్టించిన సృష్టికర్త అంటున్న మాట, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, ఫియర్ నాట్, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ వార్త ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడతాడో తెలీదు, కానీ అక్కర తీర్చడానికి మాత్రం దేవుడు ఆసన్నమై ఉన్నాడు. 112వ కీర్తన 7వ వచనం, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్నాడు, కపెర్నహూము ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. ఆ యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు బహుజన సమూహం యేసు ప్రభు వెంట వస్తూ ఉన్నారు. ఆ పరిస్థితిలో యూదులకు సమాజ మందిరపు అధిపతి, ఇంకో మాటలో చెప్పాలంటే ఈ యొక్క రూలర్ ఆఫ్ ద సినగాగ్, సమాజ మందిరపు అధిపతి, తన పేరు యాయిరు. ఆ యాయిరు యొక్క కూతురు, ఒక్కగానొక్క కూతురు చావ సిద్ధంగా ఉంది, అనారోగ్యంగా ఉంది, తను చనిపోతుందని చెప్పి ఇంకా వార్త ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసింది. ఇప్పుడు తన పరిస్థితి, తన కూతురు పరిస్థితి చేయి దాటిపోతున్న పరిస్థితి అయిపోయింది. చివరికి ఈయన మత గురువు అయినప్పటికీ, యూదులకు మత గురువుగా రబ్బీ తర్వాత అంతటి స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పుడు తను ఆలోచించడం ఆరంభించాడు. ఎలాగైనా సరే నా ప్రభువు ఎలాగైనా సరే స్వస్థపరిచే దేవుడు అని వార్త వింటూ ఉన్నాను కదా, ఎలాగైనా నేను దేవుని యొక్క స్వస్థత సుగుణాలను నేను తాకాలి అని ప్రయత్నించాడు. వెంటనే హృదయంలో ఒక ధైర్యం తీసుకున్నాడు. ప్రజలను తృణీకరించినా పర్లేదు, ప్రజలను వెలివేసినా పర్లేదు, యేసు ప్రభు వారు స్వస్థపరిచే దేవుడని నేను విన్నాను, కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని నేను ఒక్కసారి విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకుంటానని చెప్పి ధైర్యం చేసి చివరికి యేసు ప్రభు దగ్గర రానే వచ్చాడు. అందరూ చూస్తుండగా ఈ యాయిరు యేసు ప్రభు పాదాల మీద పడిపోయాడు. అయ్యా, నా ఒక్కగానొక కూతురు చావ సిద్ధంగా ఉంది, ఒక్కసారి ముట్టి స్వస్థపరచయ్యా, ఒక్కసారి మా ఇంటికి రాయా అని చెప్పి పిలిచినప్పుడు యేసు ప్రభు వారు అడుగులేస్తూ యేసు ప్రభు వారు ఆ యొక్క యాయిరు గృహం వైపు వెళ్తూ ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుందాం. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, బాగా వినండి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని. చాలండి, నీ కుమార్తె ఏమైంది? చనిపోయింది. ఏది జరగొద్దనుకున్నాడో అది జరిగిపోయింది. ఈ భయాన్ని జయించడానికి దేవుడు స్థాపించిన 3 సూత్రాలను క్లుప్తంగా మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఈరోజు నువ్వు భయంతో పీడించబడుతున్నట్లయితే, ఎటువంటి వార్తలు వినాల్సి వస్తున్న ఆలోచనతో నీ యొక్క మానసిక స్థితి విచ్ఛిన్నమైపోతే ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మొదటి రహస్యం మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, చూడండి, చెప్పిన మాట లక్ష్య పెట్టక అంటే ఇంకో మాటలో దుర్వార్త పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడు? భయపడకుము. భయపడొద్దు అంటే మొదటిగా వారు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు అని. ఇప్పుడు 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఎవరిని మృంగుదునా అని అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలా అని చూస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగాలని చూస్తున్న అపవాది గర్జించు సింహంలాగా ఏం చేస్తున్నాడండి? గర్జన చేస్తూ ఉన్నాడు. మరి గర్జన చేస్తూ ఉన్నప్పుడు బాగా వినండి, ఆ శబ్దానికి ఎవరు భయపడతారు, ఎవరు భయపడకుండా ఉంటారు? వాతావరణంలో సింహం వచ్చి భయంకరంగా దిక్కులు పిక్కటి లేదట్లు గర్జించేసరికి కొన్ని జంతువులు భయపడి పారిపోతున్నాయి, ఇంకొన్ని జంతువులు అస్సలు భయపడట్లేదు. సీక్రెట్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అంటే, ఆ జంతువులు ఎవరికి చెందినవారో తెలుసుకున్నవారు భయపడరు. నువ్వెవరికి చెందినవాడవో తెలుసుకుంటే భయపడవు. అందుకొరకు గర్జించే సింహము అపవాది భయాన్ని తీసుకొస్తే దానికి ఏం చేయాలి మనం? అందుకొరకు బైబిల్లో ఆ సత్యం మనం గుర్తిస్తే, మనం ఎవరికి చెందిన వారం, మన గొర్రెల కాపరు ఎవరో తెలుసుకుంటే గాఢాంధకర లోయలో సంచరించిన ఏ అపాయానికి ఎందుకు భయపడడం తెలుసా? 2 కొరింథీ 10వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై. ఎట్లాంటి బలం ఉందంటే దుర్గాల్ని సైతం కుప్పగూల్చేంత బలం ఉంది. ఏది? మన యుద్ధోపకరణములు. 5వ వచనం చూడండి, మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు. ఎంత మంచి మాట అండి! క్రీస్తుకు లోబడినట్లు ఈ ఆలోచనలు క్రీస్తు యొక్క ఆధీనంలోకి తీసుకొస్తానట. చేసావట్లా? పిచ్చి ఆలోచనలు వస్తున్నాయా?
పిచ్చి పిచ్చిగా భయపడుతున్నావా? ఏంటో భయాందోళన వార్తల్లో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటున్నావా? దేవుడు అంటున్నాడు వాటన్నిటిని కూడా క్రీస్తు యొక్క అధికారంలోనికి తీసుకొని రావాలట. రెండో సత్యం చూసుకుందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 36వ వచనం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 36. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్ క్విక్లీ ప్లీజ్. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఏముంచాలట? నమ్మిక మాత్రం ఉంచు. భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. అందుకొరకే అపవాది యొక్క ఎదిరించే బాణములను ఆర్పడానికి విశ్వాసం అనే డాలు మనకు కావాలి. ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? మొదటిగా ఆయన సార్వభౌమ అధికారం కలిగేవాడు. ఇష్టం వచ్చినట్లు తనకి చిత్తవృత్తి చొప్పున చేస్తాడు. రెండవది, ఆ దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాడు. మూడవది, ప్రేమిస్తున్నాడు కాబట్టి సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఇష్టపూర్వకంగా నేను బాధ పెట్టాలని తనకు ఎటువంటి సంతోషం లేదు. వాక్ సత్యాలుగా నమ్మితే భయపడదు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. మొదటిగా భయాన్ని ఎదిరించు. రెండవది, విశ్వాసమైన డాలుతో విశ్వాసంతో ఆయనందు నమ్మిక ఉంచు. నమ్మిక ఉంచు. భయమును ఎదిరించు, నమ్మిక ఉంచు. ఏమని నమ్మిక ఉంచాలి? 4 మాటలు చూసాం. ఇప్పుడు ఈ నమ్మిక ఉంచిన పిమ్మట యేసు ప్రభువారు యాయిరు జీవితంలో తన శిష్యులకు నేర్పించిన 3వ పాఠం. మార్క్స్ వార్త 5:37. అందరం కలిసి చదువుకుందాం. 37. పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. అంటే వీరిని ఏం చేశాడు? యాయిరుని ఈ ముగ్గురిని ఏం చేశాడండి? యేసు ప్రభుతో పాటు వెంట తీసుకొని వెళ్ళాడు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభుని వెంబడిస్తూ వెళ్ళు, పారిపోకు. అందుకని బైబిల్ రాస్తుంది, భయం వస్తే ఫస్ట్ ఏం చేస్తాం తెలుసా అండి? అది సేవ నుంచి పారిపోతాం, బాధ్యతల నుంచి పారిపోతాం, పిలుపు నుంచి పారిపోతాం, వ్యక్తుల నుంచి పారిపోతాం, పరిస్థితుల నుంచి పారిపోతాం, సంస్థల నుంచి పారిపోతాం. భయం వస్తే ఫస్ట్ వచ్చేదే పారిపోవడం. గమనించండి. ఇప్పుడు యేసు ప్రభువారు ముందు వెళ్తున్నాడు. యేసు ప్రభుతో పాటు బైబిల్లో స్పష్టంగా రాస్తుంది పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు వెళ్తున్నారు. వీరితో పాటు ఎవరున్నారండి? యాయిరు ఉన్నాడు. యాయిరు ఎందుకు భయపడట్లేదంటే యేసు ప్రభువారు, ముగ్గురు శిష్యులు, యాయిరు వీరి సమక్షంలో యేసు ప్రభువారు ఉన్నాడనే ధైర్యంతో వెళ్తున్నారు. బాగా వినండి. ఎక్కడికి వెళ్తున్నారు? కూతురు చచ్చిపోయిన ప్రాంతానికే వెళ్తున్నారు. యేసు ప్రభు వెంట వెళ్తూ ఉన్నారు. చూడండి ఎందుకు వారి ధైర్యం అంటే ఆయన ఎప్పటి వరకు వాళ్ళతో ఉంటాడో తెలుసా అండి? సమస్య పరిష్కరించడమే కాదండి. 48వ కీర్తన 14వ వచనం చూడండి. అందరం కలిసి చదువుకుందాం. మన దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉన్నాడండి? ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎప్పటి వరకు మనకు తోడై ఉన్నాడండి? సదాకాలం. ఎప్పటి వరకు? మరణము వరకు. మరణ పర్యంతము కూడా నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. అలాంటి దేవుడు మనకు కలిగినప్పుడు ఆయన వెంట వెళ్ళడానికి మనకు బాధ ఏంటి? నిశ్చింతగా ప్రభువా నీవు నాకు తోడై ఉన్నావు, నేను ఏ అపాయం భయపడను ప్రభువా, ఏ వార్త కూడా నన్ను భయపెట్టే ప్రసక్తి లేదు. ఈ 3 నమ్మొచ్చున్నాను. భయాన్ని ఎదిరిస్తాను, పిరికితనం గల ఆత్మను ఎదిరిస్తాను. రెండవది నమ్మిక మాత్రం ఉంచుతాను. 4 మాటలు నమ్మిక. దేవుడు సార్వభౌముడు, సమస్త అధికారం గలవాడు, ఆయన నన్ను ప్రేమించినవాడు, ఆయన నా జీవితం సమస్తం సమకూడి జరిగించేవాడు, నా జీవితంలో విలువైనది ఏది కూడా దొంగలించలేని భద్రత ఇచ్చిన దేవుడని తెలుసుకున్నప్పుడు ఆ దేవుణ్ణి నమ్మిక ఉంచడానికి ధైర్యంతో ముందుకెళ్తాం. 3వది చూస్తే ప్రభువుని వెంబడించుట, యేసు ప్రభువారిని వెంబడించుట.